మీ దగ్గర ఖాళీగా ఉంటున్న డబ్బులుందా? లైక్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా డబ్బులుందా? దాని అలా ఉంచొద్దు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అని మీతో చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు చేసే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ అకౌంట్ లో వచ్చే వడ్డీ కంటే తక్కువ వడ్డీ ఇస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎస్, స్పెషల్లీ స్వీప్ ఇన్ ఎఫ్డి అని కూడా మీరు వినే ఉంటారు కదా ఈ మధ్య కాలంలో చాలా దగ్గరలో. ఈవెన్ నేను కూడా చాలా వీడియోస్ చేశాను దాని గురించి. కానీ దాని రిలేటెడ్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోకుండా స్వీప్ ఇన్ ఎఫ్డి చేస్తున్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నా సేవింగ్స్ అకౌంట్ కంటే మీరు తక్కువ వడ్డీని పొందుతారు. దీనికోసం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్ ఎంత, వాళ్ళ ఎఫ్డీలో వస్తున్న వడ్డీ రేట్లు ఎంత, ఏ సందర్భాల్లో ఎఫ్డి ఆ వడ్డీ రేట్లు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్ల కంటే కింద పడిపోతాయి, పెనాల్టీ పడుతుంది, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో అసలు కొన్ని సందర్భాల్లో సేవింగ్స్ అకౌంట్ లోనే డబ్బులు ఉంచాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయకూడదు, అక్కడే మీకు అధికంగా వడ్డీ వస్తుంది. ఆ ఆప్షన్ ఏంటి? 6.5% దగ్గరగా 6.5% దగ్గరగా మీకు సేవింగ్స్ అకౌంట్ లోనే వడ్డీ రేట్ వర్కౌట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ టర్మ్ లో మీ డబ్బుల్ని ఎక్కడ పెడితే మీకు పెనాల్టీలు పడకుండా కావాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వచ్చేలా హయ్యర్ రిటర్న్ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో రీల్స్ రూపంలోనో షార్ట్స్ రూపంలోనో స్వీప్ ఇన్ ఎఫ్డి బాగా పాపులర్ అవుతుంది. కానీ చాలా మంది దాని రిలేటెడ్ గా ఉన్న బ్యాక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియక ఉన్న డబ్బులు మొత్తాన్ని స్వీప్ ఇన్ ఎఫ్డినో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అన్నెసరిగా సేవింగ్స్ అకౌంట్ కంటే కూడా ఈ ఎఫ్డీలు చేయడం ద్వారానే నష్టపోతున్నారు. దీని గురించి ఇవాల్టి వీడియోలో మీకు డీటెయిల్డ్ గా కేస్ బై కేస్ తీసుకొని స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. వీడియో చూస్తున్నప్పుడు చెప్తున్నది లాజిక్ అని మీకు అనిపిస్తే ఇది ఒక లాజికల్ పాయింట్ నేను ఇవాళ నేర్చుకున్నాను, ఈ తప్పు చేయకుండా నేను అనవసరంగా నష్టపోకుండా ఉంటానని మీకు అనిపిస్తే అప్పుడు వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకొని ఆర్ బ్యాంక్ డబ్బుల్ని ఖాళీగా ఉంచకూడదని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి. షార్ట్ టర్మ్ లో వాళ్ళు ఎక్కడ డబ్బుల్ని పెట్టుకుంటే అధిక లాభాలు ఉంటాయి మిగిలిన వాటన్నిటితో కంపేర్ చేస్తానది ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ కి వచ్చాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు గమనించారంటే సేవింగ్స్ అకౌంట్ లో మనం డబ్బులు పెడితే వచ్చేదంతా 2.5%. మీరు ఎంతైనా డబ్బులు పెట్టండి, మీకు 2.5% పర్ యానం, పర్ నెల కాదు పర్ యానం మీకు వడ్డీ ఇస్తారు. అంటే మీరు ₹1,00,000 సేవింగ్స్ అకౌంట్ లో అలా వదిలేస్తే సంవత్సరానికి మీకు వచ్చేది ₹2,500. సో ఇన్ఫ్లేషన్ మన ఇండియాలో 6% దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేయదు, ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఎఫ్డీలో డబ్బులు పెట్టేద్దాం, ఖాళీగా కొన్ని రోజులు ఉంచడం ఎందుకు సేవింగ్స్ అకౌంట్ లో, వచ్చిన ప్రతి రూపాయి ఎఫ్డీలో పెట్టేద్దాం అని ఎఫ్డీలో పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎఫ్డీలో 2.5% కంటే ఎక్కువే కదా ఇక్కడ వస్తుంది. 3.05% నుంచి మనకి వడ్డీ రేట్లు స్టార్ట్ అవుతున్నాయి, 6.3 వరకు వడ్డీ రేట్లు మనకు వస్తున్నాయి. సో ఎఫ్డీ బెటర్ కదా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో కానీ మీరు ఉన్నారంటే ఎఫ్డీ వేయకండి, సేవింగ్స్ అకౌంట్ లోనే డబ్బులు పెట్టండి. స్టెప్ నెంబర్ 1, 7 రోజుల లోపల మీకు డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటే ఎఫ్డీ వెయ్యొద్దు. ఎందుకంటే 7 రోజుల లోపల మీరు డబ్బులు ఎఫ్డీ వేసినా మీకు రూపాయి వడ్డీ కూడా రాదు. మీరు ఏ ఎఫ్డీ వేసినా 7 రోజుల నుంచి మినిమం 7 రోజుల నుంచి దాటిన డబ్బులకి మాత్రమే మీకు ఎఫ్డీలో డబ్బులు వస్తుంది, ఐ మీన్ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే అట్లీస్ట్ మీకు ఆ 2.5% అయినా క్యాలిక్యులేట్ అయ్యేది. ఇది సరే, నేను 7 రోజులు ఏంటి మినిమం 7 రోజుల కంటే ఎక్కువే ఉంచుతాను అని అనుకుంటే ఇది గుర్తుంచుకోవాలి, 7 రోజుల నుంచి 45 రోజులు ఇన్ బిట్వీన్ ఉంటే మీకు ఎంత వస్తుంది? 3.05% వస్తుంది. అదే మీరు సేవింగ్స్ అకౌంట్ లో వదిలేస్తుంటే 2.5% వచ్చేది. కానీ యాజ్ పర్ ఎస్బీఐ రూల్స్ మీరు ఒకవేళ మీ ఎఫ్డి యొక్క టైం పీరియడ్ 7 రోజుల పైన 45 రోజుల లోపల అంటే లెట్స్ సే 15 డేస్ పెట్టుకున్నారనుకోండి, 15 డేస్ నేను ఎఫ్డి చేస్తానని పెట్టుకున్నారనుకోండి, మీరు ఒకవేళ 14th డే మీరు మీ ఎఫ్డిని బ్రేక్ చేసినా సరే 3.05% రాదు. అంటే మీరు అనుకున్న టైం కంటే ముందే విత్ డ్రాల్ చేస్తుంటే మీ ఎఫ్డీని బ్రేక్ చేస్తుంటే పెనాల్టీ పడుతుంది. 5 లక్షల బిలో ఉంటే ఆ పెనాల్టీ 0.5% ఉంటుంది. 5 లక్షల అబో మీరు ఎఫ్డీ చేస్తుంటే 1% పెనాల్టీ ఉంటుంది. లెట్స్ సే 7 days to 45 days. మీరు 44 డేస్ పెట్టుకున్నారనుకోండి, మీ ఎఫ్డీ మెచ్యూరిటీ 44 డేస్ పెట్టుకున్నారనుకోండి, దెన్ మీరు ఈ మధ్యలో ఎప్పుడు ఆ డబ్బుల్ని విత్ డ్రా చేయాలని ప్రయత్నించిన 3.05 మైనస్ 5 లక్షల పైన మీరు వేస్తుంటే 1% పెనాల్టీ. అంటే మీ నెట్ ఇంట్రెస్ట్ 2.05% వెళ్తుంది, విచ్ ఈస్ లెస్ దాన్ 2.5%. అర్థమవుతుందా? ఆర్ ఈవెన్ 5 లక్షల కంటే బిలోనే నేను ఎఫ్డీ చేస్తుంటాను, అప్పుడు 3.05 మైనస్ 0.5%, 5 లక్షలు బిలో ఎఫ్డీ చేస్తే పెనాల్టీ మనం అనుకున్న టైం పీరియడ్ కంటే ముందే తీసేస్తే 0.5% 5 లక్షలు బిలో వేసిన ఎఫ్డీస్ కి అనుకున్నాం. అప్పుడు అలా చూసినా 3.05 మైనస్ 0.5 ఎంత? 2.55. ఇప్పుడైనా సరే నాకు సేవింగ్స్ అకౌంట్ కంటే
ఎక్కువ వడ్డీ రేటే కదా వచ్చింది, సేవింగ్స్ అకౌంట్ లో 2.5, ఇక్కడ నాకు 2.55 వచ్చింది కదా అంటే ఇక్కడ మీరు రెండు సెక్షన్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. సెక్షన్ 80 TTA, సెక్షన్ 80 TTB. 80 TTA ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఈ సెక్షన్ అండర్ లో మీకు సేవింగ్స్ అకౌంట్ లో వచ్చిన 10,000 రూపాయల పైన మీరు రూపాయి కూడా ట్యాక్స్ కట్టరు. కానీ అదే FD లో మీకు వచ్చిన ప్రతి రూపాయి మీద మీ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సెక్షన్ 80 TTB లో సీనియర్ సిటిజన్స్ కి 50,000 వరకు సేవింగ్స్ అకౌంట్ లో వచ్చిన వడ్డీ పైన ట్యాక్స్ లేదు. వెరాస్ FD లో వచ్చిన ప్రతి రూపాయి మీద వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి తక్కువ టైం పీరియడ్, లెస్ దాన్ 45 డేస్ టైం పీరియడ్ ఉన్నప్పుడు ఏదైతే మీకు లోయెస్ట్ డే ఉందో దాన్నే మీ FD డే గా పెట్టేసుకోండి. అంటే ఇక్కడ మీరు 7 రోజులు పెట్టినా 3.5% వడ్డీ, 8 పెట్టినా అదే వడ్డీ, 9, 10, 15, 20 ఎంత పెట్టినా అదే వడ్డీ అయినప్పుడు లోయర్ లిమిట్ పెట్టుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రెన్యూవల్ పెట్టుకోండి. ఎల్స్ మీరు ఒక డేట్ పెట్టుకొని ఈ లోపు మీకు డబ్బులు అవసరమై మీరు బయటకు తీయాల్సి వచ్చినప్పుడు పెనాలిటీ పడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటే 2.5% వడ్డీ, ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడదామా అంటే తక్కువ డేస్ కోసం పెట్టుకుంటే 3.05% వస్తున్నా మళ్ళీ ఒకవేళ నాకు అవసరమే తీసేయాలనుకుంటే దాని మీద ఒక 1% పెనాల్టీ నేను కట్టాలి. ఆల్సో నాకు ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా FD వల్ల ఏ అడ్వాంటేజ్ లేదు. నా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కి యాడ్ అయిపోతుంది. దాని ప్రకారం స్లాబ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి దానికి సొల్యూషన్ మాట్లాడతాను. దీని గురించే ఇవాళ వీడియో అన్నమాట. జస్ట్ ఇలా ప్రాబ్లం చెప్పడం కాదు, సొల్యూషన్ కూడా షార్ట్ టర్మ్ మనీని ఎలా పార్క్ చేసుకోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు స్వీప్ ఇన్ FD గురించి మాట్లాడాలి. అసలు ఇంతకీ స్వీప్ ఇన్ FD అంటే ఏంటి, దీన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. లెట్స్ సే మీకు SBI బ్యాంక్ ఉంది, మీ దగ్గర 50,000 రూపాయల డబ్బులు ఉంది అనుకుందాం, సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంది. సో మీరు డైరెక్ట్ గా బ్యాంకు కు వెళ్ళి ఏం చెప్తారంటే స్వీప్ ఇన్ FD యాక్టివేట్ చేయమని మీరు అడుగుతారు. స్వీప్ ఇన్ FD అలాంటిదేం లేదే అని ఒకవేళ SBI లో ఎవరైనా చెప్తే MODS అని చెప్పండి, మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో ఉంటుంది స్వీప్ ఇన్ FD, బట్ SBI లో ఆ పేరుతో ఉంటుంది. ఇది ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, బ్యాంక్ వాళ్ళు, క్వశ్చన్ నెంబర్ 1, మీ సేవింగ్స్ అకౌంట్ లో ఎంత డబ్బులు దాటాక మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారని అడుగుతారు. 50,000 మీ దగ్గర ఉంటే మినిమం 35,000కి మించిన డబ్బుల్నే మీరు స్వీప్ ఇన్ FD లోకి వెయ్యాలన్నమాట. ఈ లిమిట్ ని మీరు పెంచుకోవచ్చు. ఆ 35, 40, 50 కూడా పెట్టచ్చు. దాని అర్థం ఏంటంటే 35,000 వరకు మీ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులుంటే ఇది యాక్టివేట్ కాదు. 35,000 పైబడి ఉంటే అప్పుడు ఇది యాక్టివేట్ అయి బ్లాక్స్ లెక్కన, లెట్స్ సే 5,000 లెక్కన మీకు FD కి వెళ్తూనే ఉంటుంది. 35,000 వరకు టచ్ అవ్వదు అనమాట. సో కొంతమంది దీన్ని పెంచుకుంటారు, 35,000 కాస్త 50,000 చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాను, అన్నెసరిగా దీనికి లోపున్న అమౌంట్ నాకేం FD కి వెళ్లాల్సిన అవసరం లేదు, స్వీప్ ఇన్ FD అవసరం లేదు, 50,000 లిమిట్ అని పెట్టేసుకుంటారు. లేదు కొన్ని బ్యాంకులు ఈ లిమిట్ ని బాగా తగ్గించుకోవచ్చు కూడా, కానీ SBI లో మాత్రం 35,000 లిమిట్ అనమాట. సో ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే స్వీప్ ఇన్ FD లో వస్తున్న ప్రాబ్లం కూడా ఏంటంటే స్వీప్ ఇన్ FD కూడా FD ఇంట్రెస్ట్ రేట్లే వర్కౌట్ అవుతాయి. సో ఒకవేళ 7 నుంచి 14 రోజుల్లోపు మనకి ఎంత వస్తుంది వడ్డీ? 3.05% కదా వడ్డీ. లెట్స్ సే మీరు ఈ 5,000 రూపాయలు మీకు FD కి వెళ్ళాక మీరు మళ్ళీ మీ బ్యాంక్ నుంచి డబ్బులు తీయడానికి, అవసరానికి డబ్బులు తీయడానికి ప్రయత్నించారు. సో మీరు అనుకున్న టైం పీరియడ్ కంటే ముందే డబ్బులు తీస్తున్నారు కాబట్టి 3.05 మైనస్ 5 లక్షలు బిలో ఉందా, 5 లక్షలు అబోవ్ ఉందా మీ FD? 5 లక్షలు బిలోనే ఉందనుకున్నా నెట్ మీకు 2.55% మీకు వడ్డీ వర్కౌట్ అయినట్టు. అండ్ దీని మీద మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఏం లేదు. కానీ అదే సేవింగ్స్ అకౌంట్ లో అయితే అట్లీస్ట్ 80 TTA లో భాగంగా 10,000 రూపాయల దగ్గరగా వచ్చిన వడ్డీ పైన మీరు ట్యాక్స్ కట్టరు. కాబట్టి చెప్తున్నా స్వీప్ ఇన్ FD లో కూడా ఎవరి డబ్బులు వేయాలంటే కేవలం ఆ డబ్బుల్ని నేను ఆ టైం పీరియడ్ వరకు టచ్ చేయను, ఖచ్చితంగా టచ్ చేయను, ఈ లిమిట్ నే నేను వాడుకుంటాను అనుకున్న వాళ్ళు స్వీప్ ఇన్ FD లో డబ్బులు పెట్టాలి. ఎల్స్ అనవసరంగా ఏదో ఒక ఆప్షన్ యాక్టివేట్ చేసి అవసరానికి డబ్బులు తీసి పెనాల్టీ లేయించుకొని ట్యాక్స్ బెనిఫిట్ ని కూడా మనం కోల్పోతున్నట్టు. ఆల్సో వీళ్ళు కూడా FDలు స్వీప్ ఇన్ FDలు వేయాల్సిన అవసరం లేదు. ఎవరు? హయ్యర్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఇస్తూ ఉంటారా బ్యాంక్స్. ఆ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటున్న వాళ్ళు, లెట్స్ సే IDFC ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లో 3 లక్షల పైన ఆర్ 25 లక్షల లోపు మీరు ఎంత డబ్బులు సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకున్నా మీకు 6.5% వడ్డీ వస్తుంది దాంట్లోనే. ఈ వడ్డీ అయితే మెజారిటీ మీకు ఇంకెక్కడ రాదు కదా అంత ఈజీగా. FD రూపంలో ఇందాక SBI లో వేసుకున్నా మీకు అంత పెద్ద మొత్తంలో వడ్డీ ఏం రాదు. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటున్న వాళ్ళు కూడా FD వేద్దామని ట్రై చేస్తే మీరు నష్టపోతారు. ఎందుకంటే చూడండి 6.5% వడ్డీ 3 lakh అబోవ్ ఉంటున్న అమౌంట్ మీద మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. వెరస్ FD లో మీకు 6.5% వడ్డీ రావాలంటే 181 డేస్ పైన మీరు FD వేసి ఉండాలి. ఒకవేళ మీరు వేసి ఈ మధ్యలో ఎప్పుడైనా అవసరం ఉండి తీర్చడానికి ప్రయత్నించారు, స్వీప్ ఇన్ FD ద్వారా తీర్చడానికి ప్రయత్నించినా, వేసిన FD ని బ్రేక్ చేయాలని ప్రయత్నించినా పెనాల్టీలు అన్నసరిగా పడుతున్నట్టే కదా మనకి. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి అప్ టు 3 lakhs వరకు మీకు 2.5 అన్నారు. అండ్ అక్కడి నుంచి 25 crore వరకు మీకు 6.5% అన్నారు. లెట్స్ సే మీకు 3,50,000 రూపాయల దగ్గరగా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లో వడ్డీ ఉంటే అది
రెండుగా విడిపోతుంది అనమాట. 3,50,000 అప్ టు 3 lakhs ఎంత వడ్డీ అయితే అన్నారో అది దాని మీద క్యాలిక్యులేట్ అయిపోతుంది. 3 లక్షల మీద 2.5% వడ్డీయే క్యాలిక్యులేట్ అవుతుంది. 50,000 మీద మాత్రమే మీకు 6.5% వడ్డీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, 6 లక్షలు మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉంది, మొదటి 3 లక్షలు అప్ టు 3 lakhs 2.5% వడ్డీ వస్తుంది. ఆ మిగిలిన 3 lakhs మీద 6.5% వడ్డీ వస్తుంది. అంతేగాని 6 lakhs నా బ్యాంక్ అకౌంట్ లో ఉంటే 6.5% ఆ 6 lakhs మీద రాదు. 3,20,000 నా బ్యాంక్ అకౌంట్ లో ఉంటే 3,20,000 మీద అబో 3 lakhs ఇస్తాడు కదా 6.5% అంటే రాదు. 3 lakhs వరకు 2.5%. సో మీ దగ్గర ఎలాంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఖచ్చితంగా వాడు మీకు ఒక లిమిట్ కి లోపల ఉంటున్న డబ్బుల మీద 2.5% వడ్డీ ఇస్తాడు. అది ఏ బ్యాంక్ అయినా, SBI అయినా, IDFC అయినా, మోస్ట్ ఆఫ్ ద ఇతర బ్యాంక్స్ ఏవైనా చాలా వరకు బ్యాంక్ ఇలానే చేస్తుంటాయి. కాబట్టి మీ దగ్గర తక్కువగా డబ్బులు ఉంది, లెట్స్ సే 50,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల కొంత స్మాలర్ అమౌంట్ ఉంది, లార్జర్ కార్పస్ కాకుండా స్మాలర్ అమౌంట్ ఉంది. మీరు FD రూపంలో వేసిన ఈ లోపు కావాలంటే బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది. సేవింగ్స్ అకౌంట్ లో వచ్చిన 2.5% పడుతుంది. సొల్యూషన్ ఏంటి అంటే ఓవర్ నైట్ ఫండ్స్. అండ్ ఫర్దర్ గా మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు నేను మీకు షేర్ చేసిన కంటెంట్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని కంటిన్యూ చేద్దాం. సో అసలు ఏంటి ఈ ఓవర్ నైట్ ఫండ్స్? ఎప్పుడైతే మీకు డబ్బుల్ని కొన్ని రోజుల పాటు ఆర్ కొన్ని వారాల పాటు, నెలలు కాదు కొన్ని రోజుల నుంచి వారాల పాటు పార్క్ చేసుకుందాం అనుకుంటారో ఇది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మీరు ఈ ఓవర్ నైట్ ఫండ్స్ లో పెట్టే డబ్బులు ఫండ్ మేనేజర్ ఒక్క రోజులో మెచ్యూర్ అయ్యే ఆప్షన్స్ లోనే పెడతాడు. మీరు ఫండ్ మేనేజర్ కి ఇచ్చే డబ్బులు తను బాండ్స్ లో పెడతారు, ఆ బాండ్స్ రేపు మెచ్యూర్ అయిపోతుంటాయి అనమాట. కాబట్టి మీకు క్రెడిట్ రిస్క్ ఉండదు. అంటే తీసుకున్న తను డిఫాల్ట్ అయిపోతే అంటే ఒక్క రోజులో డిఫాల్ట్ అయిపోయే ఆప్షన్ చాలా వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కూడా ఎక్కువ టచ్ అవ్వదు. లైక్ RBI వాళ్ళు వడ్డీ రేట్లు పెంచినా తగ్గించినా ఆ ఇంపాక్ట్ ఇమీడియట్ గా మన మీద పడదు. సో రిస్క్ ని ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చేస్తూ షార్ట్ టర్మ్ లో మనం డబ్బులు పార్క్ చేసుకొని రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో మనకి 2.5% వడ్డీ, FD వేసినా ఈవెన్ స్వీప్ ఇన్ FD వేసినా మీరు బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది. ఈవెన్ మీరు ముందుకు వేసిన స్వీప్ ఇన్ FD ద్వారా ముందుకు వేసుకుంటూ వెళ్ళినా 5% వడ్డీ రావడానికి ఎక్కడ మీకు వర్కౌట్ అవుతుందో చూడండి. దానిపైన మీరు హోల్డ్ చేయగలరంటే ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి 5% దగ్గరగా రిటర్న్ కనిపిస్తుంటుంది ఈ ఫండ్స్ లో. ఇక్కడ మీకు చాలా ఫండ్స్ కనిపిస్తుంటాయి ఓవర్ నైట్ ఫండ్స్ రిలేటెడ్ గా. మోస్ట్ ఆఫ్ ద AMCs కి సంబంధించి ఒక ఓవర్ నైట్ ఫండ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది రిచ్, అల్ట్రా రిచ్, HNIs వెరీ షార్ట్ టర్మ్ లో డబ్బుల్ని ఖచ్చితంగా వాడతాం అనుకుంటే FDల జోలికి వెళ్ళరు, ఇక్కడే పార్క్ చేసుకుంటారు. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ లో అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ అలా వెళ్తుంటారు. కానీ మీరు అన్ని వెళ్ళొద్దు. ఓవర్ నైట్ దగ్గర ఆగండి. కొన్ని రోజుల నుంచి వారాల వరకు మీకు అవసరమైతే ఇది. నెలలు వెళ్తాను ఉంచుకోగలిగిన డబ్బులు అనుకుంటే మీరు స్వీప్ ఇన్ FDనో మీకు నచ్చింది చూస్ చేసుకోండి. కానీ ఇక్కడైతే 5% కనిపిస్తుంటుంది. 5% పైగా మీకు రిటర్న్ ఉన్న మిగతా ఫండ్స్ ఉన్నాయనుకుంటే త్రూ వాటి ద్వారా వెళ్ళొచ్చు. మరి దీంట్లో ఏది బెస్ట్? ఓవర్ నైట్ ఫండ్స్ లో ఏది మీకు మంచి ఫండ్? ఇది అదని కాదు, మెజారిటీ అన్ని కూడా మీకు ఒకటేగా కనిపిస్తుంటాయి అనమాట. మీకు నచ్చిన వాటిలో పెట్టుబడి చేయొచ్చు. కానీ ఎక్కడ మీరు పెట్టుబడి చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు డబ్బులు ఇమీడియట్ గా కావాలనుకోండి, డీమ్యాట్ ఫామ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ఓవర్ నైట్ ఫండ్స్ ద్వారా మీకు ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ఉండదు. అంటే మీరు ఇమీడియట్ గా డబ్బులు కావాలంటే బ్యాంక్ అకౌంట్ లోకి రాదనమాట. ఎందుకంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ కదా, ఇమీడియట్ గా ఇవ్వరు డబ్బులు. కానీ మీరు SOA రూట్ ద్వారా చేస్తుంటే, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ రూట్ అంటారు, త్రూ దీని ద్వారా చేస్తుంటే లైక్ AMCs ద్వారా అండ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా చేస్తుంటే మీరు ఎంతైతే డబ్బులు పెట్టుంటారో అందులో 90% ఆర్ 50,000 ఏది తక్కువ ఉంటే అంత మీకు ఒక్క AMC నుంచి డబ్బులు వెనక్కి వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ లో ఇమీడియట్ గా. రెస్ట్ మీకు 1-2 డేస్ లో మిగతా డబ్బులు వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా డబ్బులు కావాలనుకొని ఓవర్ నైట్ ఫండ్స్ లో పెట్టాలనుకుంటే డైరెక్ట్ గా AMC వెబ్సైట్ కి వెళ్ళైనా పెట్టండి, ఆర్ డీమ్యాట్ ఫామ్ లో కాకుండా SOA ఫామ్ లో మీకు పెట్టుబడి అవకాశాలు ఇస్తున్న ప్లాట్ఫామ్ నుంచి అయినా పెట్టండి. సో మీరు ఎక్కడికి వెళ్ళైనా పెట్టుబడి పెట్టండి. కానీ ఏ ఓవర్ నైట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలియదు అంటే దాని గురించి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ చేశాను, ఏ మంచి ఫండ్స్ ఉంటాయని. లేదు నాకు క్లియర్ గా ఒక ప్లాట్ఫామ్ SOA రూట్ లో మంచిగా ఓవర్ నైట్ ఫండ్స్ సెలెక్ట్ చేసి నా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ స్మాల్ కేస్ వెబ్సైట్ కి వస్తారు. పార్క్ క్యాష్ 1 వీక్ అని, 3 months అని, 6 months, 1 year అండ్ లాస్ట్ లో ఆర్బిట్రాజ్ ఫండ్స్ హైయెస్ట్ ట్యాక్స్ ల్యాబ్ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. 1 year కంటే ఎక్కువ డబ్బులు మార్కెట్ రిస్క్ లేకుండా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు దీంట్లో పెట్టుకుంటారనమాట. ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలా ఎంతెంత టైం పీరియడ్ కి నా డబ్బులు పార్క్ చేసుకుందాం అనుకున్న దానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆప్షన్ మీకు వీళ్ళు చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫండ్స్ ఉంటాయి అనమాట. 1 వీక్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో ఖచ్చితంగా వీళ్ళు ఓవర్ నైట్ ఫండ్స్ చెప్తారు. దాన్ని క్లిక్ చేశాను. అందులో ఓవర్ వ్యూ పక్కన ఫండ్స్ అండ్ వెయిట్స్ దగ్గరకు వచ్చారంటే వీళ్ళు ఏ ఓవర్ నైట్ ఫండ్స్ లో ఎంతెంత డబ్బులు పెడుతున్నారో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ వీళ్ళు 3 ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న రూట్ డీమ్యాట్ రూట్ కాదు, SOA రూట్. కాబట్టి మీరు ఎప్పుడైనా డబ్బులు అవసరమై విత్ డ్రాల్ పెడితే ఒక్కొక్క ఫండ్ నుంచి 50,000 మాక్సిమం, ఫుల్ అమౌంట్ రాదు, 50,000 మాక్సిమం. ఆర్ మీరు కొంచెం బాగా తక్కువ డబ్బులు పెట్టారనుకుందాం, మీరు ఎంటైర్ పెట్టిన దాంట్లో 90% డబ్బులు ఇమీడియట్ గా మీకు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు అదే ఇంకేదైనా ప్లాట్ఫామ్ లో త్రూ డిమాట్ ఫామ్ లో పెట్టారంటే మీకు అవకాశం ఉండదు. సో ఇదర్ మీరు ఏఎంసీ వెబ్సైట్ కైనా డైరెక్ట్ గా వెళ్ళి పెట్టుకోండి, ఆర్ త్రూ స్మాల్ కేస్ ఇక్కడ 3 వాటిల్లో పెడతారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో 50,000 మాక్సిమం 1,50,000 వరకు మీరు కావాలనుకున్నప్పుడు బ్యాంక్ కి తెచ్చుకోవచ్చు. మిగిలిన డబ్బులు లెట్స్ సే మీరు 5 లక్షలు పెట్టారు, అది 3 స్ప్రెడ్ అయిపోతుంది. మీరు కావాలనుకున్నప్పుడు మాక్సిమం ఒక్కొక్క ఫండ్ నుంచి 50,000 వస్తుంది. సో 1,50,000 బ్యాంక్ కి ఇమీడియట్ గా వస్తుంది. మిగిలిన డబ్బులు మీకు T+1 డేలో అంటే ఇవాళ అమ్మితే లెట్స్ సే మండే మీరు అమ్మారంటే ట్యూస్డే మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. కానీ మండేనే మీకు ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఫెసిలిటీలో భాగంగా ఒక్కొక్క ఫండ్ నుంచి 50,000 మీ బ్యాంక్ కు వచ్చి ఉంటుంది. అలా రావాలంటే మీరు డిమాట్ రూట్ లో ఉన్న ఓవర్ నైట్ ఫండ్స్ లో పెట్టుండకూడదు, SOA ద్వారానే మీరు పెట్టుండాలి. ఏఎంసీస్ కానీ మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కానీ పెట్టుండొచ్చు. జస్ట్ 1 వీక్ అనే కాదు, మీరు బ్యాక్ వచ్చారంటే డిఫరెంట్ స్మాల్ కేసెస్ ఉంటాయి. అందులో పార్క్ యువర్ సేవింగ్స్ దగ్గర 3 మంత్స్ కి పెట్టచ్చు. 3 మంత్స్ దగ్గర వాళ్ళు లిక్విడ్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళు ఏవి మంచివి అనుకుంటున్నారు లిక్విడ్ ఫండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అలా డిఫరెంట్ వాటి రిలేటెడ్ గా మీరు పెద్ద మొత్తంలో లంసము పెట్టచ్చు. ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేసి ఆర్ SIP కూడా త్రూ ఈ ప్లాట్ఫామ్ చేయొచ్చు, ఆర్ మీరు డైరెక్ట్ గా AMC కి వెళ్ళైనా పెట్టుకోవచ్చు. అందులో నేను మీకు చెప్పే ముందు చెక్ చేసుకున్నదైతే ఇవి డైరెక్ట్ ఫండ్స్ రెగ్యులర్ ఫండ్స్ అని. డైరెక్ట్ ఫండ్స్ అండ్ ఇవన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్ వాళ్ళచే డిజైన్ చేయబడినవి కాబట్టి రెగ్యులేటరీ కంట్రోల్డ్ ఉంటున్న ప్లాట్ఫామ్ ద్వారా మనం పెట్టుబడి చేస్తున్నట్టు. సో క్లోజ్ చేసే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ వైపు మీరు వెళ్తున్నారంటే బ్రేక్ చేయరు ఖచ్చితంగా అనుకుంటేనే వెళ్ళండి. ఆల్సో 5% కంటే ఎక్కువ రిటర్న్ మీరు పొందుతారనుకుంటేనే అటు వెళ్ళండి. ఎందుకంటే 5% దానికంటే తక్కువ వస్తుంది అనుకోండి, మీరు FD వేయడం ద్వారా ఓవర్ నైట్ ఫండ్స్ మీకు అది బ్యాలెన్స్ చేస్తాయి. కొంత ఎక్కువ టైం పీరియడ్ ఉందా అనుకుంటే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్, అల్ట్రా షార్ట్ టర్మ్, అక్కడ కూడా మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్ లో పార్కింగ్ మనీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఓవర్ నైట్ ఫండ్స్ దగ్గర ఆగుతున్నాను. లేదు కొన్ని నెలలు, సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు మార్కెట్ రిస్క్ లేకుండా నాకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి పెట్టుబడి చేయడానికి, సో దట్ నాకు ఎంతెంత రిటర్న్ వస్తుంటుంది, ఆఫ్టర్ టాక్స్ నాకు ఎంత లాభం ఉంటుంది, ఇవి తెలుసుకోవాలనుకున్నా చెప్పండి. వీటి గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ప్రతి దానికి FDA సొల్యూషన్ కాదు, కొన్ని సందర్భాల్లో అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది డిపెండింగ్ మనకి డబ్బులు ఎప్పుడు కావాలన్న దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపించిందని. స్మాల్ కేస్ ఒక ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు అసలు ఏ ఫండ్స్ లో డబ్బులు పెట్టున్నారు, ఏ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఓవర్ నైట్ ఫండ్స్ ని, ఆర్ లిక్విడ్ ఫండ్స్ ని, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ని, ఇలా ఒక్కొక్క దాని రిలేటెడ్ గా వెళ్ళి మనం మంచిగా ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఏం ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారో చూసి నచ్చిన దగ్గర మనం పెట్టుబడి చేసుకోవచ్చు. అండ్ ఈ విషయం తెలియక చాలా మంది స్వీప్ ఇన్ FD లేకపోతే FD లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని కొని పెట్టి అన్నెసరిగా పెనాల్టీలు పే చేస్తూ లాస్ట్ కి సేవింగ్స్ అకౌంట్ వడ్డీని కూడా చాలా మంది పొందరు. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కాన్సెప్ట్. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయనట్లయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానుకుంటే ఒక లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.